మన గ్రామ సర్పంచ్ అయిన బట్టి కొన్యమంతల సూరిబాబు గారిని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్ప మాటలు మాట్లాడాలని కోరుతున్నాం. రండి సార్. కుర్రలందరూ కొంచెం ఇలా ఉండరా. ఈరోజు అటు పక్క వెళ్ళిపోండి. శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి 53వ జన్మదిన వేడుకలకు విచ్చేసిన జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి తెలియన చిన్న పిల్లాడు కూడా ఉండడు. అంటే మరి ఒక్కసారి ఆయన గురించి మరీ స్మరించుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఒక మనిషి కాదు. అటువంటి మనిషి మన మనలో పవర్ స్టార్ గా జన్మించడం అనేది ఈ జన్మ ఈ యుగం చేసుకున్న అదృష్టం. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఇప్పటం మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ప్రెస్ మీట్ లో నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ ఈ యుగ పురుషుడని. ఎందుకు ఆ మాట అన్నామంటే, అరాస్కాలు అన్యాయాలు మితిమీరిపోయి ఘోరాతి ఘోరమైన విధులు జరుగుతున్నప్పుడు అవతార పురుషులు పుడుతూ ఉంటారు, రాముడు కృష్ణుడు లాగా. అదే కోవకు చెందిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో పుట్టడం, మనకి ఆదర్శమూర్తిగా ఆయన నిలవడం, డబ్బు ముఖ్యం కాదు ప్రజాసేవే ముఖ్యం అని ఆయన మాటలు, ప్రతి మాట కూడా గుండెల నాటిలా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇష్టపడిన వాళ్ళు ఏ పార్టీలోనూ కూడా ఉండరు, అందరూ ఇష్టపడే వాళ్ళే. కొన్ని కట్టుబాట్ల వల్ల పార్టీల్ని పోషిస్తూ వస్తూ ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవ్వరూ ఉండరు. అది మాత్రం సత్యం. ఇది అందరూ తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ మాటను స్మరిస్తే నిజంగా దేవుడిని స్మరిస్తున్నంత మనకి పుణ్యం కూడా వస్తుంది. చాలా సంతోషం ఈరోజు అటువంటి వ్యక్తికి మనం జన్మదిన వేడుకలు జరుపుకోవడం, అలాగే డిప్యూటీ సీఎంగా ఇది మొదటి పుట్టినరోజు కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ అవకాశం ఇచ్చిన జన సైనికులకి, టీడీపీ నాయకులకి, బీజేపీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. Maybe